Today we are discussing about types of demand. So types of demand, there are so many types, you have to see in this diagram. First one, producers goods demand and consumers goods demand. Second one is durable goods and non-durable goods demand, and individual demand and market demand, derived demand and autonomous demand. And next one, industry demand and company demand, short run demand and long run demand. And next, complementary and competitive goods demand, and joint demand, composite demand, price demand, income demand. Now we see each and everything. Types of demand, then first one is producers goods demand and consumers goods demand. Producer means manufacturer. In other sense, producer means manufacturer. Manufactured goods are those who use it to produce other goods that can either be commodity or raw materials as manufacturing goods. Okay, so manufacturing goods ante emantunarante are those used to produce other goods that can either be commodity or raw material. అంటే అది కమాడిటీ కావచ్చు, ఏదైనా ఒక వస్తువు లాంటిది కావచ్చు, లేకపోతే మెటీరియల్ కావచ్చు, రా మెటీరియల్, వాటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అని చెప్పి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రా అండ్ మెషినరీ మెటీరియల్స్ డిపెండెంట్ ఆన్ ద మెయిన్ గూడ్స్ ఇండస్ట్రీ. సో రా మెటీరియల్ కానివ్వండి, లేకపోతే మెషినరీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం మెయిన్ గూడ్స్గా మనం ట్రీట్ చేస్తున్నాం ఇండస్ట్రీ లెవెల్లో. అండ్ కన్జ్యూమర్ గూడ్స్ ఫర్ ఫైనల్ సేల్ ఆర్ బ్రాట్ అండ్ యూజ్డ్ బై కస్టమర్స్. ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి? దే ఆర్ రెడీ టు యూస్. అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి రెడీ, అంటే అతను ఉపయోగించుకోవడానికి కస్టమర్ కొనుక్కున్న తర్వాత అవి రెడీ టు యూజ్ అనమాట. సో వాటిని డైరెక్ట్గా వాడుకోవటం. ఇక సో అటువంటి వాటిని మనం ఏమంటున్నాం? కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పి చెబుతున్నాం. అంటే ఇదే గూడ్స్ మనకు వస్తువు తయారవక ముందు వాటిని ఏమంటున్నాం? మనం వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అంటున్నాం. ఆ ప్రొడక్షన్ అయిపోయి వస్తువు తయారైపోయిన తర్వాత వాటిని ఏమంటున్నాం? కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పి అంటున్నాం. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఈ ప్రొడ్యూసర్ గూడ్స్కి కన్జ్యూమర్ గూడ్స్కి డిమాండ్కి సంబంధించి జనరల్గా రెండిటికి ఈక్వల్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ గూడ్స్ అల్టిమేట్గా కన్జ్యూమర్ గూడ్స్ అవుతున్నాయి కాబట్టి కన్జ్యూమర్ గూడ్స్ ఉన్నటువంటి డిమాండ్ ప్రొడ్యూసర్ గూడ్స్కి ఇండైరెక్ట్గా రిలేట్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, క్లాతింగ్, రెడీమేడ్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్. సో అవి అప్పటికప్పుడు అనమాట. సో అంటే అవి మనం బట్టలు ఉన్నాయి, సో అవి తయారు చేసి ఇస్తున్నారు, అది రెడీమేడ్. సో అంటే వెళ్తున్నాం, కొనుక్కుంటున్నాం, తీసుకుంటున్నాం. సో అంతేగాని ముందుగా మన కోసం మనం ఏం ఆర్డర్ చేయించట్లేదు కదా. సో ఎస్టిమేషన్ మీద తయారు చేసేస్తారు వాటిని. అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్. సో ఫుడ్ ప్రిపరేషన్ అంటే ఏంటి? మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళు మనకి రెడీ చేయరనమాట. లేకపోతే టిఫిన్స్ ఉన్నాయనుకోండి, అదొకటి. అంటే ఇప్పుడు మనం ఈ స్పెషల్ ఐటమ్స్ వచ్చేటప్పటికి మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తే కానీ తయారు చేస్తారు, కేక్స్ కానివ్వండి ఇలాంటివి. అదే టిఫిన్ సెంటర్కి వెళ్ళారనుకోండి, టిఫిన్ సెంటర్లో నార్మల్గా సో వాళ్ళ దగ్గర రా మెటీరియల్ అంతా ఉంటుంది. రా మెటీరియల్ని వాళ్ళు దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద కన్జ్యూమర్ గూడ్స్. అంటే దాని అర్థం ఏంటి? తినడానికి రెడీగా ఉంచుతారన్నమాట. అంటే మనం టిఫిన్ సెంటర్కి వెళ్తే టిఫిన్స్ అన్నీ మనకి రెడీగా ఉంటున్నాయి కదా. సో మనం వెళ్ళి చెప్తేనే చేయట్లేదు కదా. సో మనం వెళ్ళి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం తీసేసుకుంటున్నాం. ఓకేనా? సో వీటికి ఉండే డిమాండ్ ఇలా ఉంటుందన్నమాట. సో కాబట్టి వీటికి పర్టికులర్గా మనం డిమాండ్ అనేది ఏంటంటే డైలీ వాళ్ళకి జరిగేటటువంటి సేల్ని బట్టి డిసైడ్ చేసి మనం తయారు చేసుకుంటాము. సో తయారు చేసుకున్నవి మిగలచ్చు, అయిపోవచ్చు, షార్ట్ అవ్వచ్చు. సో మనం దానికి అప్పటికప్పుడు ఏం చేయగలిగింది లేదు కదా. లేదని వెళ్ళామనుకోండి, సారీ సార్ అయిపోయిందని చెప్తాడు, అంతే కదా, సింపుల్ థింగ్. ఓకే, తర్వాత రెండవది డ్యూరబుల్ గూడ్స్ అండ్ నాన్ డ్యూరబుల్ గూడ్స్. ఓకేనా? రెండవ టైప్ ఏంటి? డ్యూరబుల్ గూడ్స్ అండ్ నాన్ డ్యూరబుల్ గూడ్స్. సో ఇవి మనకు తెలిసినవే. సో డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటంటే నిల్వ ఉండేవి, నిల్వ లేనివి అని అర్థం ఇక్కడ. అంటే ఎక్కువ కాలం ఉండేవి, ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేనివి. సో డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటంటే అవి పాడవు అనమాట. ఎన్నాళ్ళైనా కూడా మనం మన దగ్గర జాగ్రత్తగా అట్టే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్, రిఫ్రిజిరేటర్, రెడీమేడ్ షర్ట్ అండ్ అంబ్రెల్లా. సో కారు కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, రెడీమేడ్ షర్ట్స్ కానివ్వండి, అంబ్రెల్లా కానివ్వండి, సో ఇవి ఎన్నాళ్ళైనా స్టాక్ అలానే ఉంటుంది. అంటే ఎవరు వచ్చి కొనకపోయినా మనకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? కాకపోతే సేల్ అవ్వట్లేదని అనుకుంటాం, కానీ
అవి మన దగ్గర అన్నాళ్ళు ఉన్నా ఏం పాడైపోయాయి కాదు కదండి. వీటిల్లో ఏవి కూడా కార్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, రెడీమేడ్ అయినా, షర్ట్స్ అయినా, లేదంటే ఇంకేమైనా కన్జ్యూమర్ గుడ్స్ అయినా అంటే కొన్నిటికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఎక్స్పైరీ టైము. సో ఆ ఎక్స్పైరీ ఏమి ఉండదు కదా వీటికి. సో ఇలాంటి వాటికి ఎక్స్పైరీ ఉండదు, కారుకి కానివ్వండి, వీటికి కానివ్వండి. కథ మోడల్ అవుట్ ఆఫ్ అంటారు, అది వేరే విషయం, దాని పక్కన పెడదాం. కానీ వీటికి ఏమన్నా ఎక్స్పైరీ ఉంటుందా? లేదు, నెవర్ ఎక్స్పైరీడ్ ఇవి కదా. పాడైపోవటం తప్పితే ఎక్స్పైర్ అవ్వడం అనేది లేదు. కాబట్టి ఇవి ఎన్నాళ్ళైనా కూడా ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, పాడైపోయేం కాదు. సో ఇలాంటి వాటికి డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో ఆ డిమాండ్ ఉన్నప్పుడల్లా మనం వాటిని బయట మార్కెట్ చేసుకుంటాము, లేకపోతే అలానే ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, పాడైపోయేం కాదు. ఓకేనా. తర్వాత రెండవది నాన్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అంటున్నాడు. నాన్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అర్థమైందా? అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు కాబట్టి మనం తెచ్చి స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ, రైట్. కాబట్టి ఈ నాన్ డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్లో మనం ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోలేం కాబట్టి ఇవి ఎప్పటికప్పుడే అన్నమాట. అంటే ఏ రోజుకి ఆ రోజే డిమాండ్. అర్థమైందా? సో ఇప్పుడు మిల్క్ ఉందనుకోండి, ఒక్కరోజే ఉంటాయి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు ఉంటాయి. లేదు ప్యాకెట్స్ అయితే ఇంకా ఒక 2 రోజులు అదనంగా ఉంటాయి. మ్యాక్సిమం 2 or 3 days, అంతే కదా. అదేవిధంగా బ్రెడ్ తీసుకోండి, బ్రెడ్ కూడా ఎన్నాళ్ళు ఉంటుంది? 2 or 3 days. అంటే కరెంట్ డిమాండ్ని ఎస్టిమేట్ చేసుకుని మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగా కాకుండా ఎక్కువ స్టోర్ చేస్తే ఉపయోగం లేదు, ఎందుకంటే పాడైపోతాయి. ఓకేనా. కరెంట్ డిమాండ్ మీద దృష్టిలో పెట్టుకుని, కరెంట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం వీటిని మనం ప్రొడక్షన్ చేసుకోవాలంటే, మిల్క్ ఉందనుకోండి, మనం ఏం ప్రొడక్షన్ చేసేది లేదు, రెడీగా ఉంటాయి. సో కానీ బ్రెడ్ అనేది అలా కాదు కదా, ప్రాసెస్ చేయాలి. సో ప్రాసెస్ ఎక్కువ చేయకుండా డిమాండ్కి అనుగుణంగా చేసుకోవటం మంచిది. కాబట్టి ఇప్పుడు కారు, రిఫ్రిజిరేటర్, రెడీమేడ్ షర్టు, అంబ్రెల్లా ఇవి సీజన్ కోసం ముందుగానే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ సీజన్లో అమ్ముకోకపోతే నెక్స్ట్ సీజన్లో అమ్ముకోవచ్చు, వాటికి ఉండే డిమాండ్ అలా ఉంటుంది. కానీ నాన్ డ్యూరబుల్ గూడ్స్కి కరెంట్ డిమాండ్, ప్రజెంట్ ఉన్నటువంటి డిమాండ్ని బేస్ చేసుకుని మాత్రమే మనం తయారు చేయాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఓకేనా. సో అది డిఫరెన్స్ అనమాట. తర్వాత ఇండస్ట్రీ డిమాండ్ అండ్ కంపెనీ డిమాండ్. ఇప్పుడు మనం అసలు ఇండస్ట్రీ, కంపెనీ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తాను. సపోజ్ మీరు సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. సో సిమెంట్ కంపెనీల్లో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క కంపెనీ మనకి సపరేట్గా కేసీపీ అని, శక్తి సిమెంట్ అని, తర్వాత అంబుజా సిమెంట్ అని, ఎల్ఎన్టీ అని, విష్ణు సిమెంట్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఓకేనా. వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం? సిమెంట్ ఇండస్ట్రీ అంటాం. ఓకేనా. ద టోటల్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద కంట్రీ ఆర్ వరల్డ్. టోటల్గా వరల్డ్ మొత్తం తీసుకోండి, లేకపోతే మనం ఇండియా వైడ్గా తీసుకుంటే టోటల్గా అన్ని కంపెనీస్ సేమ్ ప్రొడక్షన్ చేసేటటువంటి కంపెనీస్ అన్నిటినీ కలిపి మనం ఏమంటాం? దట్ విల్ బీ కాల్డ్ యాజ్ వన్ సింగిల్ ఇండస్ట్రీ. అంటే సిమెంట్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో దాన్ని మనం ఏమంటాం? ఇండస్ట్రీ అంటాం. సో ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీ అంటే కంపెనీ అంటే ఒకటే అనుకుంటారు. ఇండస్ట్రీ అంటే వేరే, ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, కంపెనీ అంటే ఒక సంస్థ, ఇండివిజువల్. అర్థమైందా? ద టోటల్ కంపెనీస్ రిలేటెడ్ టు సేమ్ ప్రొడక్షన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సింగిల్ ఇండస్ట్రీ. ఓకే. సో ఇప్పుడు కంపెనీకి, ఇండస్ట్రీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ద టర్మ్ ఇండస్ట్రీ డిమాండ్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద టోటల్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇండస్ట్రీ. అంటే ఇక్కడ టోటల్ ఇండస్ట్రీ డిమాండ్ అంటే ఏంటంటే ఓవరాల్గా మొత్తం ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి టోటల్ డిమాండ్ని మనం ఏమన్నాం? ఇండస్ట్రీ డిమాండ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద టోటల్ డిమాండ్ ఫర్ స్టీల్ ఇన్ ద కంట్రీ. అంటే ఇండియా మొత్తంగా మనం తీసుకుంటే స్టీల్కి ఎంత డిమాండ్ ఉంది కంట్రీలో, అంటే దాన్ని ఏమంటాం మనం? టోటల్ డిమాండ్. అంటే ఇది ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన స్టీల్ కాదు. టాటా స్టీల్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి, కానీ మనం ఇక్కడ టాటా స్టీల్ ఒకదాని గురించే మాట్లాడటం లేదు. ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టీలు, టాటా స్టీలు, విశాఖ స్టీల్ అన్నిటినీ కలిపి మాట్లాడుతున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్. అర్థమైందా? సో వీటన్నిటికీ, అన్ని కంపెనీలకు సంబంధించి, అన్ని స్టీల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఓవరాల్ డిమాండ్ని మనం ఏమని పిలుస్తున్నాం? టోటల్ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. తర్వాత కంపెనీ డిమాండ్. సో కంపెనీ డిమాండ్ డినోట్స్ ద డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఫర్ స్టీల్ ప్రొడ్యూస్డ్ బై ద టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. సో ఇప్పుడు కంపెనీ డిమాండ్ డినోట్స్ ద డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ కంపెనీ. అంటే ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ స్టీల్కి ఎంత డిమాండ్ ఉంది ఇండివిజువల్గా. టాటా ఐరన్కి
ఎంత డిమాండ్ ఉంది, స్టీల్ కంపెనీకి ఎంత డిమాండ్ ఉంది, విశాఖ స్టీల్కి ఎంత డిమాండ్ ఉంది, ఇట్లా అన్నిటికీ సంబంధించి ఇండివిజువల్గా మనం మాట్లాడుకుంటే దాన్ని మనం కంపెనీ డిమాండ్ అంటాం. ఓకేనా, అంటే ఆ పర్టికులర్ కంపెనీకి ఎంత డిమాండ్ ఉందనేది తెలుసుకోవటం ఇండివిజువల్గా అనమాట. దాన్ని మనం కంపెనీ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ షార్ట్ రన్ డిమాండ్ అండ్ లాంగ్ రన్ డిమాండ్. ఓకే, సో షార్ట్ రన్ డిమాండ్ అండ్ లాంగ్ రన్ డిమాండ్ గురించి మాట్లాడుకుంటే షార్ట్ టర్మ్ డిమాండ్ రిఫర్స్ టు డిమాండ్ విత్ ఇట్స్ ఇమీడియట్ రియాక్షన్ టు ప్రైస్ చేంజెస్, ఫ్లక్చుయేషన్స్ ఇన్ సేల్స్ ఎక్సెట్రా. అంటే ప్రైస్లో చేంజెస్ రానివ్వండి, ఫ్లక్చుయేషన్స్ రానివ్వండి సేల్స్లో, వాటి యొక్క ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద పడుతుంది. దాన్ని మనం షార్ట్ టర్మ్ డిమాండ్ అంటున్నాం. అంటే ప్రైస్ తగ్గితే అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోతుంది, ప్రైస్ పెరిగితే అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోతుంది. అదేవిధంగా సేల్స్లో ఫ్లక్చుయేషన్స్ వస్తే డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సేల్స్ తగ్గిపోయిందంటే డిమాండ్ తగ్గినట్టే కదా ఇండైరెక్ట్గా. సో కాబట్టి ఇలాంటి ఇమీడియట్ రియాక్షన్స్ వల్ల మనకి డిమాండ్లో కనుక ఏదైనా మార్పు వస్తే దాన్ని మనం షార్ట్ టర్మ్ డిమాండ్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. తర్వాత లాంగ్ టర్మ్ డిమాండ్. ఇఫ్ దేర్ ఈజ్ లాంగ్ టర్మ్ డిమాండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రైస్ చేంజ్, ప్రమోషన్ ఆర్ డెవలప్మెంట్, ఇట్ విల్ కాజ్ ద మార్కెట్ టు అడ్జస్ట్ టు ద న్యూ సిచ్యువేషన్ ఆఫ్టర్ ఎనఫ్ టైం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, లాంగ్ టర్మ్ డిమాండ్ అనేది చెప్తున్నాడు. లాంగ్ టర్మ్ డిమాండ్లో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రైస్ చేంజ్, ప్రమోషన్ ఆర్ డెవలప్మెంట్, అంటే ప్రైస్లో చేంజెస్ రానివ్వండి, ప్రమోషన్ అంటే మనం ప్రోడక్ట్ని మార్కెట్లో ప్రమోట్ చేసుకోవటం, అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఇట్ విల్ కాజ్ ద మార్కెట్ టు అడ్జస్ట్ టు ద న్యూ సిచ్యువేషన్ ఆఫ్టర్ ఎనఫ్ టైం. ఇక్కడ మనకు కొంత టైం తీసుకుంటుంది. వీటిల్లో ఏ మార్పు వచ్చినా కూడా అవి మన మీద అంటే అవి డిమాండ్ మీద ప్రభావం చూపడానికి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. అదేవిధంగా డిమాండ్ వచ్చినటువంటి చేంజ్ అనేది కూడా కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం ఏమన్నాం, లాంగ్ టర్మ్ డిమాండ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎలక్ట్రిసిటీ రేట్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ షార్ట్ రన్, ద ఎగ్జిస్టింగ్ యూజర్స్ విల్ మేక్ గ్రేటర్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్. అంతే కదండి. సపోజ్ మనకి కొంత టైంలో ఒక పర్టికులర్ పీరియడ్లో ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అనేది అంటే కరెంట్ ఛార్జెస్ అనేది తగ్గించారనుకోండి, యూనిట్ రేట్ అనేది తగ్గిందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కరెంటు బిల్లు తక్కువే కదా, అంతకుముందు మామూలుగా గ్యాస్ మీద మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎలక్ట్రికల్ కుక్కర్స్ వాడతారు. ఎందుకని, గ్యాస్ కన్నా తక్కువ ఖర్చులో మనకు అయిపోతుంది కాబట్టి. అది ఆల్టర్నేషన్ అదే చెబుతుంది ఇప్పుడు ఇక్కడ. సో అంటే సడన్గా మనకి ఏదైనా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్లో కనుక మనకి తగ్గింపు కనుక ఇస్తుంటే గవర్నమెంట్ ఆఫర్ చేస్తే ఇమీడియట్గా ఏం చేస్తాం, మనం ఈ పవర్ యూసేజ్ అనేది పెంచుకుంటాం. ఆ గ్యాస్ ఇట్లాంటి వాటి మీద తక్కువ మనం ఫోకస్ చేస్తాం. అదేవిధంగా హోమ్ సంబంధించి ఎలక్ట్రిక్ అప్లయన్సెస్లో ఒక హోమ్కి సంబంధించి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ను కూడా మనం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. అంటే ఫ్రిడ్జ్ కానివ్వండి, ఏసీ కానివ్వండి. ఇప్పుడు సపోజు సమ్మర్లో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం, సమ్మర్ సీజన్లో పవర్ బిల్లు తగ్గించారు, అదే యూనిట్ రేట్ తగ్గించారనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు, అవసరం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఏసీ వేసుకునే కూర్చుంటారు. ఏముందిలే కరెంటు బిల్లు తక్కువే కదా, మనకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి. ఓకే, సో అలా చేస్తాం అనమాట. సో ఇన్ ద లాంగ్ రన్ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ ఇండ్యూస్డ్ టు యూజ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్. అదేవిధంగా తర్వాత కాలంలో కూడా ఏం చేస్తారండి, మన మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా వాడిన వాళ్ళు కూడా వాడటానికి రెడీ అవుతారు. వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వైపు వాళ్ళు కూడా మూవ్ అవుతారు. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటున్నామంటే లాంగ్ రన్ డిమాండ్, షార్ట్ రన్ డిమాండ్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. తర్వాత కాంప్లిమెంటరీ అండ్ కాంపిటేటివ్ గూడ్స్. ఓకే, సో కాంప్లిమెంటరీ అండ్ కాంపిటేటివ్ గూడ్స్ గురించి చూద్దాం. సో కాంప్లిమెంటరీ గూడ్స్ ఆర్ the ones which are required together. For example, tea and sugar, pen and paper, bread and butter and so on. ఓకే, సో కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే మనం ఏం చదువుతున్నాం అంటే ఇక్కడ మనకు టీ అండ్ షుగర్. సో ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా చూడండి. టీ అండ్ షుగర్ ఈ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో టీకి డిమాండ్ ఉంటే అల్టిమేట్గా షుగర్ వాడటం ఎక్కువ అవుతుంది, లేకపోతే షుగర్ వాడరు కదా, అంటే వేరే వాటితో రిలేషన్ ఉంటుంది. కానీ మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్లో తీసుకుంటే టీకి డిమాండ్ ఉంటే షుగర్కి కూడా డిమాండ్ ఉన్నట్టే. ఎందుకని, టీ తాగే ప్రతిసారి అంటే మనం టీ ప్రిపేర్ చేసే ప్రతి సమయంలోనూ యూ హ్యావ్ టు యూజ్ షుగర్ ఆల్సో, రైట్. అదేవిధంగా పెన్ అండ్ పేపర్. సో పెన్ అండ్ పేపర్ అనేది రెండు కూడా కాంప్లిమెంటరీ గూడ్స్, అంతే కదా. సో పేపర్ అనేది తీసుకున్నాం, పేపర్ అనేది తీసుకున్నప్పుడు పెన్ను పేపర్కి రిలేషన్ ఉంది. ఎందుకని, యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ ఆన్ పేపర్ విత్ ద యూజ్ ఆఫ్ పెన్ ఓన్లీ, రైట్. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్ ఆన్ పేపర్, దెన్ యూ మస్ట్ యూజ్ పెన్. అండ్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్ విత్ పెన్, then you definitely need the paper.
So there is vice versa. So paper is depending upon pen and pen is depends upon paper. Both are there. Both are inverse. Okay. Then bread and butter. So bread and butter also combination products. So when you are eating bread, then you are using butter also. Okay. So these are the examples for complementary and competitive goods. So then substitute goods, in that segment there is two goods are there. One is substitute goods and second one is complementary goods. So substitute goods means substitute goods are the ones which can satisfy the same purpose of the consumer, which means he can use either this or that. For example, tea and coffee, fountain pen and ball pen, etc. So everyone has alternative and substitute products are there. Okay. So suppose మీరు టీ అండ్ కాఫీ తీసుకోండి. సో కాఫీ కాస్ట్ టీ కాస్ట్ కాఫీ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, దెన్ ఆటోమేటికలీ ద పీపుల్ విల్ చేంజ్ ఇట్ టు టీ. ఓకే. అంటే కొంతమంది ఎంత కాస్ట్ అయినా కాఫీనే తాగుదాం ఫిక్స్డ్ అనుకున్న వాళ్ళు కాఫీనే తాగుతారు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ నార్మల్గా మినిమంగా ఎకానమీలో ఉండేవాళ్ళు కాఫీ కాస్ట్ పెరిగిపోయింది. సపోజ్ కాఫీ కప్ 15 రూపీస్ ఎంత అయిపోయింది అనుకోండి సడన్గా, అప్పుడు ఏం చేస్తారు, అమ్మో అంత రేటు పెట్టి కాఫీ ఏం తాగుతానులేండి, సింపుల్గా టీ తాగితే సరిపోతుందని చెప్పేసి టీతో సరిపెట్టుకుంటాం. అంటే దీని అర్థం ఏంటి, కాఫీ కాస్ట్ ఏమైనా పెరిగిందా? పెరిగింది. కానీ టీ కాస్ట్ ఏమైనా తగ్గిందా? తగ్గలేదు కదా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, టీకి డిమాండ్ పెరిగింది అని అంటే కారణం ఏం జరగాలి? అకార్డింగ్ టు ది డిమాండ్ ప్రిన్సిపల్, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి, ప్రైజు పెరిగితే డిమాండ్ తగ్గాలి, అండ్ ప్రైజు తగ్గితే డిమాండ్ పెరగాలి. అదే కదా మన ప్రిన్సిపల్ డిమాండ్కి సంబంధించి. జాగ్రత్తగా వినండి. ఇఫ్ ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద డిమాండ్ విల్ బి డిక్రీజ్డ్. ఇఫ్ ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద డిమాండ్ విల్ బి డిక్రీజ్డ్, అండ్ ప్రైజ్ విల్ బి డిక్రీజ్డ్ దెన్ డిమాండ్ విల్ బి ఇంక్రీజ్డ్. వైజ్ వెర్సా అనమాట. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రైజు పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇది నార్మల్ లా ఆఫ్ డిమాండ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రైస్ ఆఫ్ అనదర్ గుడ్, విచ్ మీన్స్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ కాంప్లిమెంటరీ గుడ్ డిక్రీజెస్ అండ్ వైజ్ వెర్సా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే ఈ టీ అండ్ కాఫీకి సంబంధించి టీ ప్రైస్ ఏమన్నా తగ్గిందా? తగ్గలా. అదేవిధంగా పెరిగిందా? లేదు. కాఫీ అనేదానికి ప్రైస్ ఎక్కువ మనం పెట్టాల్సి వచ్చినప్పుడు దెన్ ఆటోమేటికలీ షిఫ్ట్ ఓవర్ టు ద లో కాస్ట్ టీ. ఓకేనా? సో దానికే మనం ప్రిఫర్ చేస్తామండి. తర్వాత ఫౌంటైన్ పెన్ అండ్ బాల్ పెన్. సో ఫౌంటైన్ పెన్కి ఉండే కొన్ని ప్రత్యేకణాలు ఉంటాయి, అదేవిధంగా బాల్ పెన్ తోటి కొన్ని వాళ్ళకి యూజెస్ ఉంటాయి. ఓకేనా? సో ఫౌంటైన్ పెన్ కావాలనుకున్నారు ఫౌంటైన్ పెన్ కొనుక్కుంటారు, బాల్ పెన్ కావాలనుకున్నారు బాల్ పెన్ కొనుక్కుంటారు. సో కాబట్టి ఇక్కడ ఫౌంటైన్ పెన్ అనేది కాస్ట్ పెరిగిపోతే బాల్ పెన్కి వెళ్తాడు, బాల్ పెన్ అనేది కాస్ట్ పెరిగిపోతే ఫౌంటైన్ పెన్కి వస్తాడు. సో అది వేరే విషయం, అంటే ఆ ప్రైస్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది అన్నమాట, ఎవరు దేని దగ్గరికి రావాలని. సో తర్వాత ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్స్ సిచ్యువేషన్లో కనుక మనం తీసుకుంటే ద డిమాండ్ ఫర్ వన్ గూడ్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రైస్ ఆఫ్ అనదర్ గుడ్, విచ్ మీన్స్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ కాంప్లిమెంటరీ గుడ్ డిక్రీజెస్ అండ్ వైజ్ వెర్సా. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ద డిమాండ్ ఫర్ వన్ గుడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రైస్ ఆఫ్ అనదర్ గుడ్స్, అంటే ఒక గూడ్స్ యొక్క ప్రైజ్ని ఇంకొక గూడ్స్ అనేది కనుక ప్రభావితం చేస్తుంటే డిమాండ్ని కానివ్వండి వాటిని కానివ్వండి దానికి సంబంధించి. సో అనదర్ గుడ్ విచ్ మీన్స్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఇంక్రీజెస్. సో ప్రైస్ అనేది ఒక మెయిన్ గుడ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, డిమాండ్ ఫర్ కాంప్లిమెంటరీ గుడ్ డిక్రీజెస్ అండ్ వైజ్ వెర్సా. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి ఏమవుతుందనంటే డిమాండ్ అనేది మనం ప్రైజు సంబంధించి ప్రైజ్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ కాంప్లిమెంటరీ గుడ్ డిక్రీజెస్ అండ్ వైజ్ వెర్సా. సో ఆటోమేటిక్గా ఈ కాంప్లిమెంటరీ గుడ్ సంబంధించినటువంటి డిమాండ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత బట్ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఏ ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ విల్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ అదర్.
సో ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్, ఒకవేళ సబ్స్టిట్యూట్ అయితే కనుక ఏ ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వన్ గుడ్. సో ఒకవేళ ఏదైనా మన దానికి సంబంధించి ప్రైజ్ ఆఫ్ వన్ గుడ్, సో దాంట్లో అంటే వేరే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం, అదే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో టీ అండ్ షుగర్ చెప్పాను. సో విల్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ అనదర్. సో ఆ డిమాండ్ అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాని నుంచి మనం రిజల్ట్ చూసుకోవచ్చు. తర్వాత జాయింట్ డిమాండ్. సో జాయింట్ డిమాండ్ మీన్స్ వెన్, పేరులోనే ఉంది మీకు మీనింగ్ అనేది, సో సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించి జాయింట్ డిమాండ్లో ఏం చెప్తున్నాడంటే వెన్ సెవరల్ థింగ్స్ ఆర్ డిమాండెడ్ ఫర్ ఏ జాయింట్ పర్పస్ ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఏ జాయింట్ డిమాండ్. ఓకేనా. సో వెన్ సెవరల్ థింగ్స్ ఆర్ డిమాండెడ్ ఫర్ ఏ జాయింట్ పర్పస్ అంటే మనం ఏదైనా కొన్ని ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ జాయింట్ పర్పస్ కోసం కనుక మనం వాడుతుంటే ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఏ జాయింట్ డిమాండ్. దాన్ని మనం ఏమంటాం, జాయింట్ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, కాఫీ అండ్ షుగర్ ఆర్ వాంటెడ్ ఫర్ మేకింగ్ కాఫీ. సో మనం ఎగ్జాంపుల్కి మనం ఒక కాఫీ తయారు చేయాలంటే దాంట్లోకి మిల్క్ కావాలి, కాఫీ పౌడర్ కావాలి, అదేవిధంగా షుగర్ కూడా కావాలి. సో ఈ మూడు ఉంటేనే మనం కాఫీ అనేదాన్ని మనం తయారు చేయగలుగుతాం. సో లేకపోతే చేయగలమండి, చేయలేము. అదొకటి. తర్వాత రెండవ పాయింట్ ఏం చెప్తున్నాడంటే బట్ ఏ కమాడిటీ మే బీ డిమాండెడ్ జాయింట్లీ విత్ అదర్స్ ఇన్ many groups. For example, milk is used to make coffee and it may be demanded to make sweets and also. ఓకేనా. సపోజ్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ కమాడిటీ మే బీ డిమాండెడ్ జాయింట్లీ విత్ అదర్స్ ఇన్ మెనీ గ్రూప్స్. సో అది వేరే గ్రూప్స్ తోటి కూడా రిలేషన్ ఉంటుంది, జాయింట్లీ ఆర్గనైజ్డ్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కాఫీ అండ్ ఇట్ మే బీ డిమాండెడ్ టు మేక్ స్వీట్స్ అండ్ ఆల్సో. సో ఇక్కడ కాఫీ అనే దానికి సంబంధించి ఒక్కదానికే మిల్క్ అనేది డిమాండ్ కాదు. సో రిమైనింగ్ అంటే ఏమి ఉన్నాయో సో వాటికి మనం ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో తర్వాత స్వీట్స్కి అంటే మిల్క్కి ఒక కాఫీ కోసమే కాదు కదా, స్వీట్ ఇండస్ట్రీలో కూడా దానికి డిమాండ్ ఉంది, ఇంకా వేరే ఇండస్ట్రీస్లో కూడా ఉంటాయి. అంటే మిల్క్ ఒక డిమాండ్ మనం కేవలం కాఫీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్పకూడదు, అన్ని రకాలుగా మనం ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది. అర్థమైందా. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ డిమాండ్ ద ప్రైజెస్ ఆఫ్ కమాడిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డిమాండ్ ఫర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద demand for the main object. For example, in case of demand for house, the prices of cement, bricks and labor also get affected. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ డిమాండ్, సో ఒకవేళ మనకి ఏదన్నా జాయింట్ డిమాండ్ గురించి మనం తెలుసుకోవాలంటే కనుక ద ప్రైజెస్ ఆఫ్ కమాడిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డిమాండ్ ఫర్ ద మెయిన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు ఈ ప్రైజెస్ ఆఫ్ కమాడిటీ అంటే ఒక వస్తువు యొక్క ధర అనేది మనం దేని ప్రభావితం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ ఫర్ హౌస్ ద ప్రైజెస్ ఆఫ్ సిమెంట్, బ్రిక్స్ అండ్ లేబర్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. సో ప్రైజ్ అనేది మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి సో ఆ ప్రైజ్ అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించి మనకు ప్రాబ్లం అనేది రావడానికి ఉంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ ఫర్ హౌస్ ద ప్రైజెస్ ఆఫ్ సిమెంట్, బ్రిక్స్ అండ్ లేబర్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. అంటే మనం హౌస్ అనేది కట్టుకునేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా ప్రాబ్లం అనేది సో ఇక్కడ సిమెంట్ అనేది ఒకటి ప్రాబ్లము, అదేవిధంగా బ్రిక్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో అన్నిటికి మించి ఇవాళ శాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ డిమాండ్ the prices of commodities are influenced by the demand for the main object. ఓకే. సో దానిలో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ
కెన్ బి యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎలక్ట్రిసిటీని మనం హౌస్ హోల్డ్ కోసం వాడుకున్నాం, ఇండస్ట్రీ పర్పస్ కోసం కూడా వాడుకున్నాం. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇట్స్ డిమాండ్ ఫర్ ఆల్ దీస్ యూజర్స్. సో కాంపోజిట్ డిమాండ్ గురించి చూస్తే కనుక ద డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ దట్ కెన్ బి పుట్ టు సెవరల్ యూజ్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ డిమాండ్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డిమాండ్ ఫర్ ద మెయిన్ ఆబ్జెక్ట్. అంటే మెయిన్ ఆబ్జెక్ట్ యొక్క ప్రైజ్ను బట్టి దాని యొక్క ప్రభావం అంటే పాలసీని బట్టి ఇక్కడ జాయింట్ డిమాండ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ లేబర్ డిమాండ్ ఫర్ హౌస్లో లేబర్ డిమాండ్ ఎలా ఉంది, ద ప్రైజెస్ ఆఫ్ సిమెంట్ ప్రైజెస్ ఏమొచ్చినాయి, తర్వాత బ్రిక్స్ అండ్ లేబర్. సో దానికి సంబంధించి ఎలా మనం ముందుకెళ్ళాలి ఏంటనేది ముందుగా మనం ఇక్కడ డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం దీంట్లో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. తర్వాత నెక్స్ట్ వన్, 9th one, కంపోజిట్ డిమాండ్. సో కాంపోజిట్ డిమాండ్ మీన్స్ ద డిమాండ్ ఫర్ ఏ commodity that can be put to several uses is called composite demand. సో దాన్ని మనం కాంపోజిట్ డిమాండ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కెన్ బి యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. సో కాబట్టి ఎలక్ట్రిసిటీని మనం ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడుకున్నాం, హౌస్ హోల్డ్ కోసం కూడా వాడుకున్నాం. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇట్స్ డిమాండ్ ఫర్ ఆల్ దీస్ యూజర్స్. సో డిమాండ్ అనేది ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి చూస్తే ఈ ఎలక్ట్రిసిటీకి ఉండే డిమాండ్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుని టోటల్గా చూస్తే ఒకటేమో ఇండివిజువల్గాను, రెండవది మనం కమర్షియల్గా అనుకుంటే. సో దీన్ని మనం సపరేట్గా చూసుకుంటే మనకి ఎంత అవుతుంది అనేది సో అర్థమయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత ప్రైస్ డిమాండ్. సో ప్రైస్ డిమాండ్ అంటే ఏంటంటే ఇది ఒక వస్తువు యొక్క ధరకు సంబంధించినటువంటి డిమాండ్గా మనం మాట్లాడుకోవచ్చు. ప్రైస్ డిమాండ్ రిఫర్స్ టు ద డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ద కమోడిటీ విచ్ కన్జ్యూమర్స్ విల్ పర్చేజ్ ఎట్ డిఫరెంట్ ప్రైజెస్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ assuming other factors remaining constant. Law of demand also states that there is a inverse relation between price and demand of the commodity, which means if price falls demand expands and vice versa. ఓకే, సో మీరు ఒక ప్రైస్ డిమాండ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రైస్ డిమాండ్ రిఫర్స్ టు ద డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ద కమోడిటీ విచ్ కన్జ్యూమర్స్ విల్ పర్చేజ్ ఎట్ డిఫరెంట్ ప్రైజెస్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే మనం ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒకే వస్తువుని మనం ఎన్ని రకాల ప్రైజెస్కి ఇచ్చామంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా వెజిటబుల్ మార్కెట్కి ఎక్కడికో వెళ్ళినప్పుడు జనరల్గా సో వాళ్ళని కాస్ట్ అడుగుతాం. సో వాడు ఎంతో చెప్తాడు, వాడు అడిగినంత కాస్ట్కి అంటే దానికి డిమాండ్ ఉంటేనేమో అది దొరకట్లేదు కాబట్టి కొనేస్తాం, లేకపోతే ఏం చేస్తాం డిమాండ్ తక్కువగా అంటే ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు 4 చోట్ల అడిగి ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడ తీసుకుంటాం, అంతే కదా. సో కాబట్టి ఒక కస్టమర్కి ఇచ్చినటువంటి ప్రైస్ ఇంకో కస్టమర్కి ఇవ్వాలనేమి లేదు. ఈ కస్టమర్ దగ్గర 5 రూపాయలు తీసుకుంటే వచ్చే కస్టమర్ దగ్గర 10 రూపాయలు తీసుకోవచ్చు, 7 రూపాయలు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అయితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు కదా. సో కాబట్టి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రైజెస్లో చేంజెస్ వస్తాయి. అదేవిధంగా మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కూడా మనకి చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం మాట్లాడుకోవాలి. Law of demand also states that there is a inverse relation between price and demand. ఇందాక చెప్పాను కదా, ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇదే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్, ఇన్కమ్ డిమాండ్. సో ఇన్కమ్ డిమాండ్ అంటే ఏంటి? సో ఇన్కమ్ డిమాండ్ అంటే ఏంటంటే దీనికి సంబంధించింది, ఇన్కమ్కి సంబంధించింది, ఆదాయానికి సంబంధించిందే. సో ఇన్కమ్ డిమాండ్ రిఫర్స్ టు ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కమోడిటీ దట్ కన్జ్యూమర్ విల్ బై ఎట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకేనా. సో ఈ ఇన్కమ్ డిమాండ్ అనేది ఎలా ఉంటుందంటే సో కాంబినేషన్ ఆఫ్
డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కమాడిటీ. సో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కమాడిటీకి సంబంధించి మనం ఏం కాంబినేషన్స్ మనం యూస్ చేస్తున్నాం, దట్ కన్జ్యూమర్ విల్ బై ఎట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హీస్ ఇన్కమ్. సో కన్జ్యూమరు తనకు నచ్చినటువంటి ప్రైజ్లో అందుబాటులో ఉంటే కొంటున్నాడా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత అజ్యూమింగ్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో ఇక్కడ దీనికి సంబంధించి మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ మనం కాన్స్టెంట్గా ఉంటాయని చెప్పి మనం ఊహించుకుంటున్నాం, అజంప్షన్ చేసుకుంటున్నాం. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ హిస్ డిమాండ్ ఎక్స్పాండ్స్ అండ్ వైస్ వెర్సా. ఓకేనా, ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ హిస్ డిమాండ్ ఎక్స్పాండ్స్ అండ్ వైస్ వెర్సా. సో ఇక్కడ ఏమని చెబుతున్నారు, ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంక్రీజెస్, కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది కనుక పెరిగితే సో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే కొనాలి అని అనుకోవటం డిమాండ్ కాదు, కొనాలి అనుకోవడంతో పాటుగా కొనగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఉండాలి. సో అదే ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. ఓకేనా, సో ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ ఈజ్ డిమాండ్ ఎక్స్పాండ్స్ అండ్ వైస్ వెర్సా. ఓకే, సో నెక్స్ట్ వన్ డిమాండ్ ఫంక్షన్. నెక్స్ట్ టాపిక్ డిమాండ్ ఫంక్షన్, వెరీ ఇంపార్టెంట్. డిమాండ్ ఫంక్షన్, సో ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో మేనేజరల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి వేరే సబ్జెక్ట్స్ తోటి ఎందుకు మనకు ముడిపడి ఉంది అని అంటే కనుక, సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాసాం కదా. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాసామంటే ఇండైరెక్ట్గా మనం వీఆర్ యూజింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద మేనేజరల్ ఎకనామిక్స్ ఆల్సో. దట్స్ వై యూ హ్యావ్ టు నో ద యాజ్ ఏ రోల్ ఆఫ్ మేనేజర్. సో అతనికి ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకేనా, సో ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్వాలిటీ డిమాండెడ్ ఆఫ్ ద కమాడిటీ అండ్ ఇట్స్ డిటర్మినెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద డిమాండ్ ఫంక్షన్. సో మనం వీటన్నింటినీ కలిపి మనం డిమాండ్ ఫంక్షన్గా తీసుకోవడం జరిగింది. సో దానిలో ఫస్ట్ వన్ పారామీటర్స్ చూస్తే కనుక క్యూఎక్స్ ఈక్వల్ టు క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ప్రోడక్ట్ పర్ పీరియడ్. సో తర్వాత రెండవది పిఎక్స్ అంటే ప్రైజ్ ఆఫ్ ప్రోడక్ట్. థర్డ్ వన్ ఏఎక్స్ మీన్స్ అడ్వర్టైజింగ్ ఫర్ ప్రోడక్ట్ అండ్ డిఎక్స్ డిజైన్ స్టైల్ క్వాలిటీ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఓఎక్స్ అవుట్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఐసి ఇన్కమ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. వైసి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఆన్ రిలేటెడ్ గూడ్స్. టీ మీన్స్ టేస్ట్ and EC means expectations of consumers regarding future prices, and PY equal to prices of related goods, and AY equal to advertising or promotion of related goods, and DY equal to design styles of related goods, outlets and related goods, and G equal to government policy, and N equal to number of people in the economy, and W equal to weather conditions. ఓకేనా, సో వీటన్నిటి మీద డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. వీటిని డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. సో మొదటిది క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ప్రోడక్ట్ పర్ పీరియడ్, అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో మన ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అనేది మనం తెలుసుకోవడం. తర్వాత రెండవది పిఎక్స్ అంటే ప్రైజ్ ఆఫ్ ప్రోడక్ట్, వస్తువు యొక్క ధర ఎంత. తర్వాత థర్డ్ వన్ ఏఎక్స్ ఈక్వల్ టు అడ్వర్టైజింగ్ ఫర్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్కి సంబంధించి అడ్వర్టైజింగ్ అనేది మనం ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది. తర్వాత డిఎక్స్ ఈక్వల్ టు డిజైన్ స్టైల్ క్వాలిటీ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్, దాన్ని డిజైను స్టైలు వీటిని బేస్ చేసుకుని చెప్తాం. అండ్ అవుట్లెట్స్ డిస్ట్రిబ్యూషన్. సో మనం అవుట్లెట్స్ ఎక్కడ పెడుతున్నాం, మనం పెడుతున్నాం, వేరే వాళ్ళతో పెట్టిస్తున్నాము, ఇవన్నీ కూడా చూసుకుంటారు. తర్వాత ఐసీ ఈక్వల్ టు ఇన్కమ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో తర్వాత వైసీ ఈక్వల్ టు కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఆన్ రిలేటెడ్ గూడ్స్. సో కన్జ్యూమరు ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే మనకు సంబంధించినటువంటి సేమ్ ప్రోడక్ట్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడో ఆల్రెడీ అతని ఖర్చు ఎంతగా ఉంటుంది. తర్వాత టీసీ ఈక్వల్ టు టేస్ట్. సో మనకు ఎలాంటి అభిరుచులు ఉన్నాయనేది కూడా డిమాండ్ మీద ప్రభావితం చూస్తుంది, అంతే కదా. సో నీకు నచ్చితేనే తీసుకుంటావు ఏదైనా, కాబట్టి నీ ప్రభావం అనేది ఉండాలి. సో కాబట్టి అదొకటి మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. తర్వాత
ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ రిగార్డింగ్ ఫ్యూచర్ ప్రైసెస్, ఫ్యూచర్లో ఈ వస్తువు ధర పెరుగుతుందనో లేక తగ్గుతుందనో వాళ్ళకి అనిపించినప్పుడు జనరల్గా బయట మనకి అనుకుంటూ ఉంటాం కదా తగ్గుతుంది ఇది ఖచ్చితంగా అని చెప్పి. సో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కొనడం లేదంటే అమ్మడం అనేది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా చెప్తున్నారు డిమాండ్ ఫంక్షన్. తర్వాత పివై ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, అంటే మన వస్తువులకు సంబంధించినటువంటి యొక్క సేమ్ అదే వస్తువులు యాజ్ ఇట్ ఈజ్గా సో ప్రైజ్ అనేది ఎలా ఉంది అని చెప్పి సో చూడటం అనేది జరుగుతుంది, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఏవై ఈక్వల్ టు అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, సో దానికి సంబంధించి అడ్వర్టైజింగ్ ప్రమోషన్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటే మనకి సంబంధించినటువంటి మన సంస్థకు సంబంధించినటువంటి వాటిని అడ్వర్టైజింగ్ చేయటం, అదేవిధంగా వాటికి మీద ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేది చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత డివై, సో సేమ్ థింగ్ రిపీటెడ్ అగైన్, ద సేమ్ పాయింట్స్ ఆర్ రిపీటెడ్, సో just you remove it. What are the points repeated? So maybe outlets of related goods, so these are the things. Okay, so ఇక్కడ మనకు డిజైన్ స్టైల్స్ అనేది పైన కూడా వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి రిలేటెడ్ గుడ్స్ అన్నాడు. అంటే మన లాంటి ప్రోడక్ట్కి సంబంధించి సేమ్ ప్రోడక్ట్కి సంబంధించి రిలేటెడ్ గుడ్స్లో డిజైను స్టైల్స్కి సంబంధించి వాళ్ళకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందనేది చూడమంటున్నాడు. తర్వాత ఇది అవుట్లెట్స్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, పైన వచ్చేటప్పటికేమో అవుట్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నాం. సో మన ప్రోడక్ట్ లాంటి సేమ్ ప్రోడక్ట్స్వే బయట అవుట్లెట్స్ మనకి దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి, వాటికి ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి మార్కెట్లో అది చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసినటువంటి అవుట్లెట్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ అయి ఉండాలి, బాగుండాలి, మనకి తగ్గట్టుగా మనం దాన్ని చేంజ్ చేసుకుంటాం. ఓకేనా, అది ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. కాబట్టి అవుట్లెట్స్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటే బయట మనకు పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీదారులకు సంబంధించినటువంటి అవుట్లెట్స్ మనకి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ గవర్నమెంట్ పాలసీ. సో గవర్నమెంట్ పాలసీ ఈజ్ ఆల్సో షోస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద డిమాండ్ ఫంక్షన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో గవర్నమెంట్ పాలసీ అంటే గవర్నమెంట్ మన ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనం కూడా అదే ప్రోడక్ట్ని కంటిన్యూ చేయగలుగుతాం. సో ఇంకా మనం ఫాస్ట్గా అంటే మనం ఇంకా బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి బెటర్మెంట్ కోసం ఎప్పుడు మనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గవర్నమెంట్ మనం తయారు చేసే ప్రోడక్ట్స్ మీద భారీ ట్యాక్స్లు వేస్తే సో అప్పుడు మనకి సేల్ అనేది పడిపోతుంది, అంత ఖర్చు పెట్టి కొనాలి అని అంటే. సో కాబట్టి దట్ విల్ టేక్ కేర్ అబౌట్ బై ద మేనేజ్మెంట్. ఓకే, సో కాబట్టి గవర్నమెంట్ పాలసీకి అనుగుణంగానే మనం ముందుకెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీకి అనుగుణంగా మనం వెళ్ళాలి కానివ్వండి, మన కోసం గవర్నమెంట్ పాలసీ అనేది మార్చడం అనేది అంత త్వరగా సాధ్యపడే పని కాదు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఎకానమీ. సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఎకానమీగా ఎంతమంది ఉన్నారు సో అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెదర్ కండిషన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద డిమాండ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ వెదర్ ఆల్సో. సో చెప్పాను ఆల్రెడీ, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో అంబ్రెల్లా అని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంబ్రెల్లాకి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, సమ్మర్లో ఉంటుంది. అదేవిధంగా ఐస్ క్రీమ్స్కి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, సమ్మర్లో ఉంటుంది. సో మిగతా సీజన్స్లో వాటికి డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనంటే ఏ వాతావరణానికి సంబంధించి అంటే మనకు వచ్చేటటువంటి మనకి సీజన్కి సంబంధించి ఏ సీజన్కు ఉండే డిమాండ్ ఆ సీజన్కు ఉంటుంది. ఆ పర్టికులర్ సీజన్లో మనకి అవైలబుల్గా ఉండే వాటి మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా మనం ఆలోచించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి కాబట్టి. సో నోబడీ అఫ్రైడ్ అబౌట్ దట్. సో దే ఆర్ రెడీ టు బై. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది, కొనుక్కుందాంలే ఏమైందిలే అని చెప్పి ఎక్కువ మంది కొనడానికి ఆస్కారం కూడా ఉండదు. అలాగని కొంతమంది కొనకపోవడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపుతారు. సో దాన్ని మనం జాగ్రత్తగా బేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత డిమాండ్ షెడ్యూల్ అండ్ డిమాండ్ కర్వ్. ఓకేనా, సో డిమాండ్ షెడ్యూల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రాఫికల్ అండ్ టేబుల్ రిప్రజెంటేషన్. సో దాన్ని మనం డిమాండ్ షెడ్యూల్ అంటాం. సో ఇన్ ఎకనామిక్స్ ఏ డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ఎ టేబుల్ దట్ షోస్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఎ goods or service at different price levels.
సో మనం ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే అర్థమైపోతుంది. వెన్ ద ప్రైజ్ ఆఫ్ ద యాపిల్ ఈజ్ 10 రూపీస్ దెన్ ఆటోమేటికలీ ద క్వాంటిటీ విల్ బి 1. సో ఎందుకంటే ప్రైజ్ 10 రూపీస్ ఉంది కాబట్టి దాన్ని తక్కువ కొనుక్కున్నాం. సో తర్వాత 8 రూపీస్ ప్రైజెస్, సో యాపిల్ ప్రైజు 8 రూపీస్కి వచ్చేసింది, తగ్గిపోయింది. సో ఆటోమేటికలీ ద డిమాండ్ విల్ బి ఇంక్రీజ్డ్ టు 2, దట్ మీన్స్ 1. దెన్ నెక్స్ట్ వన్ ప్రైజ్ ఆఫ్ యాపిల్, సో 6. సో ఆటోమేటికలీ ద డిమాండ్ విల్ బి ఇంక్రీజ్డ్, సో 3 క్వాంటిటీ. తర్వాత 4 రూపీస్ అయింది ప్రైస్ అనేది, అప్పుడు ఆటోమేటిక్గా కొనే క్వాంటిటీ పెరిగిపోతుంది, 4 రూపీస్కి 4 ఐటమ్స్కి వెళుతుంది. తర్వాత 2నే సో తీసుకున్నాం, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గిపోతుంది, 3 మాత్రమే. ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకని? సో ఇక్కడ మనకి 2 రూపీస్కి వచ్చేసింది కాబట్టి అల్టిమేట్గా కొనేవాళ్ళ యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది, దానివల్ల మనకు కూడా బెనిఫిట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా మీరు చూస్తే 10 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడేమో కొనడం, యాపిల్ అనేది కొనడం ఒకటిలే కొన్నారు. అదే 8 రూపాయలు అయినప్పుడు 2 కొన్నారు అనుకోండి. అదే 6 రూపాయలు అయినప్పుడు 3 కొన్నారు, 4 రూపాయలు అయినప్పుడు 4 కొన్నారు, 2 రూపాయలు అయినప్పుడు 5 దాన్ని కొనడానికి ఇష్టపడ్డారు. సో అది మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తెట్టే పెట్టుకోవాలి. దీన్ని మనం డిమాండ్ షెడ్యూల్ అంటున్నాం. సో జస్ట్ యూ డ్రా దిస్ టేబుల్ ఇన్ ద గ్రాఫ్ పేపర్, then automatically you get the graph in a diagram manner. So in that diagram we have to know what is the demand curve. Okay, so అంటే మనం ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి చార్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే గ్రాఫ్ పేపర్ మీద సో మనకి డిమాండ్ కర్వ్ అనేది వస్తుంది. అదే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ మనం మాట్లాడుకుంటే. సో అగైన్ వీఆర్ షోయింగ్ ద సేమ్ టేబుల్. At this time we are discussing about law of demand and its expectations. ఓకేనా? సో మనం ఏమంటున్నాం ఇక్కడ? లా ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఓకేనా? సో ఎక్సెప్షన్స్ అంటే దాంట్లో వేటిని ఎక్స్క్లూడ్ చేశారు, ఎక్కడ ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది పనిచేయదు అనేది మనకి ఇక్కడ ఎక్సెప్షన్స్లో చెప్పడం జరిగింది. ఓకే, సో law of demand shows the relation between price and quantity demanded of a commodity in the market. సో law of demand అనేది మనకి ఏం చెప్తుందంటే the relation between price and quantity demanded of a commodity. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమాడిటీ ఇన్ ద మార్కెట్. సో ఒక మార్కెట్ని మనం టెస్ట్గా తీసుకుని దానికి సంబంధించి ముందు అనాలిసిస్ చేయడం అనేది చేయమంటున్నాడు. తర్వాత ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మార్షల్, సో మార్షల్ అని ఆయన ఈ లా ఆఫ్ డిమాండ్కి సంబంధించి కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. ద అమౌంట్ డిమాండ్ ఇంక్రీజెస్ విత్ ఏ ఫాల్ ఇన్ ప్రైస్ అండ్ డిమినిషెస్ విత్ ఏ రైజ్ ఇన్ ప్రైస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు సో మనం ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మార్షల్ ద అమౌంట్ డిమాండ్ ఇంక్రీజెస్ విత్ ఏ ఫాల్ ఇన్ ప్రైస్ అండ్ డిమిషెస్ విత్ ఏ రైజ్ ఇన్ ప్రైస్ చెప్పాం కదా. సో మనకి ప్రైస్ అనేది తగ్గిపోతే డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రైస్ అనేది తగ్గిపోతే డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఈ విషయం మనందరికీ తెలుసు. సో ఇదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇఫ్ ఏ కండిషన్ డిమాండ్ రిమైన్స్ కాన్స్టెంట్, మిగతా కండిషన్స్లో డిమాండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనుకోవచ్చు. ద లా ఆఫ్ డిమాండ్ మే బీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిమాండ్ షెడ్యూల్. ఇందాక చెప్పాను కదా సేమ్ షెడ్యూల్ అది. సో దిస్ ఈజ్ డిమాండ్ కర్వ్. ఓకే, జస్ట్ యూ సీ ఆన్ ఎక్స్ యాక్సిస్ we are writing quantity of demand 0, 1, 2, 3, 4, 5 and this one is and on the y axis there is a quantity of demand, on the x axis present quantity, that means price. Okay, so price ni manam తీసుకుంటాం, x axis మీద ఏమో quantity of demand ni తీసుకున్నాం, సో y axis మీద ఏమో prices ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి లా ఆఫ్ డిమాండ్ ఈజ్ బేస్డ్ వెన్ ద ప్రైస్ ఫాల్స్ ఫ్రమ్ రూపీస్ 10 to 8 క్వాంటిటీ
demand increases from 1 to 2 in the same way as price falls. Quantity demand increases on the basis of the demand schedule. We can draw the demand curve. సో అది మనం గ్రాఫ్లో ఇందాక చెప్పాను కదా, గ్రాఫ్లో మనం వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ని డైరెక్ట్ అవి ఏమి ఉండదు ప్రాబ్లము. సో ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఎక్స్ యాక్సిస్ మీద వేస్తారు, వై యాక్సిస్ మీద వేసే వాల్యూస్ వై యాక్సిస్ పైన మెన్షన్ చేస్తారు. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి రెండు ఐటమ్స్ని దగ్గర పెట్టుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో దట్స్ ఇట్. తర్వాత ద డిమాండ్ కర్వ్ డిడి షోస్ ద ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ యాపిల్. ఇక్కడ మనకి ఏం చెబుతుంది? సో డిడి అనేది డిమాండ్ కర్వ్ అనేది ఇన్వర్స్ రిలేషన్, అంటే ప్రైస్ సంబంధించినటువంటి ఇన్వర్స్ రిలేషన్ ఉంది అనేది మనకి చెప్పడానికి ఇది చాలు. సో తర్వాత ఏమంటున్నాడంటే ఈ డిమాండ్ కర్వ్ అనేది ఆల్వేస్ డౌన్వర్డ్ స్లోపింగ్, అంటే పైనుంచి కిందకు వస్తుంది, అంటే పైనుంచి కిందకు వస్తూ తగ్గిపోతుంది, కిందకు వచ్చేస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. దాన్ని మనం ఏమన్నాం? డౌన్వర్డ్ స్లోపింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఓకే, తర్వాత assumptions. What are the assumptions in law of demand? So there is no change in consumers taste and preference. law of demand మనం మాట్లాడుకునేటప్పుడు దానిలో మొట్టమొదటి ఎగ్జామ్షన్ అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే కస్టమర్ టేస్ట్లో కానీ ప్రిఫరెన్సెస్లో కానీ చేంజ్ రాదండి, కానీ వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్షను ఇవన్నీ మనం సాటిస్ఫై చేస్తేనే లా ఆఫ్ డిమాండ్ కరెక్ట్ అవుతుంది, లేకపోతే తప్పు అయిపోతుంది. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? ఇన్కమ్ షుడ్ రిమైన్ కాన్స్టాంట్. అదేవిధంగా మనం డిమాండ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏదైతే డేటా తీసుకునేటప్పుడు ఇన్కమ్ అనేది ఎలాగైతుందో మనకి తయారైన తర్వాత దాన్ని మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అంతే డిమాండ్ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం? ఇన్కమ్ షుడ్ రిమైన్ కాన్స్టాంట్. సో ఆ ఇన్కమే సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం అజంప్షన్ అదైతేనే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ కూడా చేంజ్ కాదు అని చెప్పి మనం ఊహించుకుంటున్నాం. ఇది నిజమని కాదు, ఊహ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. there is no change in consumer taste and preference and income should remain constant. And third one is prices of other goods should not change. Okay, so వేరొకటి అంటే ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ కాంప్లిమెంటరీ గుడ్స్ అని చెప్పాం కదా, సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీ గుడ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ సప్లిమెంటరీ గుడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గుడ్స్లో కూడా ప్రైజెస్లో కూడా ఎటువంటి చేంజెస్ రాకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత దేర్ షుడ్ బి నో సబ్స్టిట్యూట్ ఫర్ ద కమాడిటీ. సో మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్కి ఎటువంటి సబ్స్టిట్యూట్ ఉండకూడదు. తర్వాత ద కమాడిటీ షుడ్ నాట్ కన్ఫర్ ఎట్ ఎనీ డిస్టింక్షన్. ఓకే, సో ఇక్కడ మనకు ఎనీ డిస్టింక్షన్ అనే దానికి సంబంధించి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే సో ద కమాడిటీ షుడ్ నాట్ కన్ఫర్ ఎట్ ఎనీ డిస్టింక్షన్. సో తర్వాత ఒకదానికి మధ్య కమాడిటీకి సంబంధించి ఎటువంటి వైరుధ్యాలు ఉండకూడదు. అండ్ ద డిమాండ్ ఫర్ ద కమాడిటీ షుడ్ బి కంటిన్యూయస్. సో ఒక వస్తువుకి సంబంధించినటువంటి డిమాండ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. తర్వాత పీపుల్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ద కమాడిటీ. సో ఇక్కడ మనం పీపుల్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్ అంటే పీపుల్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేది లేదు అని చెప్పని అనుకుంటారు. ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ద కమాడిటీ అనుకోవాలి, అంటే ప్రైజ్లో ఎటువంటి తేడా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రైజ్లో తేడా వస్తుందనో పెరుగుతుందనో ఒక ఆలోచన వస్తే కనుక ఆటోమేటిక్గా డిమాండ్లో మార్పులు కూడా వస్తాయి. ఆల్రెడీ మనం ఈరోజు క్లాస్లోనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. తర్వాత ఎక్సెప్షనల్ డిమాండ్ కర్వ్. వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఇన్ ద డిమాండ్ కర్వ్? సో సమ్టైమ్స్ ద డిమాండ్ కర్వ్ స్లోప్స్ అప్వార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. కొన్ని సందర్భాల్లో మనకు లెఫ్ట్ టు రైట్కి అప్వార్డ్ డైరెక్షన్ వెళ్ళడానికి వెళ్ళిన సందర్భాలు ఉంటున్నాయి. ఇన్ దిస్ కేస్ ద డిమాండ్ కర్వ్ హ్యాజ్ ఏ పాజిటివ్ స్లోప్. సో ఇక్కడ ఈ కేసులో మనం ఏమంటామంటే డిమాండ్ కర్వ్ అనేది పాజిటివ్ స్లోప్లో ఉంటుంది అంటున్నాం. వెన్ ప్రైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ క్యూపీ టు ఓపీ. సో ఓపీ టు ఓపీ. సో మనం తీసుకుంటే కనుక క్వాంటిటీ డిమాండెడ్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ టు క్యూ టు క్యూ1 అండ్ వైస్ వెర్సా. ద రీజన్స్ ఫర్ ఎక్సెప్షనల్ డిమాండ్ కర్వ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో మనకి ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే వెన్ ప్రైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓపీ టు ఓపీ1 క్వాంటిటీ డిమాండెడ్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ ఓక్యూ అండ్ సంథింగ్. సో ఇక్కడ మనం అది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక పాయింట్ మనకి మెయిన్గా చెప్తున్నాడు. ఓకేనా? సో ఇదొక ఎక్సెప్షను. తర్వాత ఈ ఎక్సెప్షన్స్లో మొట్టమొదటి పాయింట్ ఏమంటున్నాడంటే గిఫెన్ పారాడాక్స్.
సో గిఫెన్ పారాడాక్స్ అనేది మీరు వాడు కొత్తగా వింటున్నారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో గిఫెన్ పారాడాక్స్. సో గిఫెన్ పారాడాక్స్ అంటే ఏంటో చూద్దాం. ద గిఫెన్ గుడ్ ఆర్ ఇన్ఫీరియర్ గుడ్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ టు ద లా ఆఫ్ డిమాండ్. సో ఇన్ఫీరియర్ గుడ్ కానివ్వండి, ఎక్సెప్షనల్ కానివ్వండి, లా ఆఫ్ ఫేవర్లో సో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది గిఫెన్ పారాడాక్స్లో. సో కాబట్టి ద పూర్ విల్ బై లెస్ అండ్ వైస్ వెర్సా. సో వెన్ ద ప్రైజ్ ఆఫ్ అన్ ఇన్ఫీరియర్ గుడ్ ఫాల్స్. సో ఒకవేళ ఇన్ఫీరియర్ గుడ్స్ అనేది సడన్గా ప్రైజ్ అనేది పడిపోతే ద పూర్ విల్ బై లెస్ అండ్ వైస్ వెర్సా. సో పూర్ మాత్రం వాటిలో చాలా తక్కువ మాట మాత్రమే తీసుకోగలరు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ప్రైజ్ ఆఫ్ ద మైజీ ఫాల్స్ ద పూర్ ఆర్ విల్లింగ్ టు స్పెండ్ మోర్ ఆన్ సుపీరియర్ గుడ్స్ దాన్ ఆన్ మైజీ. ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ మైజీ ఇంక్రీజెస్ హీ హ్యాస్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ ఇట్. సో మైజీ యొక్క ప్రైస్ తగ్గిపోతే పూర్ కూడా ఏం చేస్తారు, పూర్ తినేది పీపుల్ ఎక్కువ కాదు, దాన్ని వాళ్ళు టర్న్ చేసుకుని రెండు ఒకే రకమైన కాజెస్ వస్తున్నాయి కదని చెప్పి వాళ్ళు ఆల్టర్నేటివ్గా వేరే దాని మీద స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ఒక ప్రాబ్లంగా మనం చెప్తున్నాం. హీ హ్యాస్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ ఇట్. సో దాని మీద ఎంత మనీ అనేది స్పెండ్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. అండ్ అదర్వైజ్ హీ విల్ హ్యావ్ టు ఫేస్ స్టార్వేషన్. ఒకవేళ అతను అనవసరంగా ఖర్చు పెట్టేసుకుంటే తర్వాత మళ్ళీ అతనే ఆకలికి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దస్ ఏ ఫాల్ ఇన్ ప్రైస్ ఈజ్ ఫాలోడ్ బై రిడక్షన్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ వైస్ వెర్సా. సో ఇక్కడ మామూలే. సో దస్ ఏ ఫాల్ ఇన్ ప్రైస్ ఈజ్ ఫాలోడ్ బై రిడక్షన్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్. సో సేమ్. సో అండ్ వైస్ వెర్సా. గిఫెన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గిఫెన్ పారాడాక్స్. సో ఇది మొట్టమొదటిసారిగా చెప్పింది గిఫెన్ కాబట్టి ఆయన పేరు మీదుగా దీనికి గిఫెన్ పారాడాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. తర్వాత వెబ్లెన్ ఆర్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెబ్లెన్ ఆర్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్? సో Veblen has explained the exceptional demand curve through his doctrine of conspicuous consumption. Rich people buy certain goods because it gives social distinction or prestige. For example, diamonds are bought by the richer class for the prestige it possesses. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో డైమండ్ అనేది ఎవరు స్టేటస్ సింబల్గా రిచ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ కొనడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే అది ఉంటేనే వాళ్ళు రిచ్ పీపుల్ అని అనుకుంటారు. ఒకవేళ దాని ప్రైస్ కనుక తగ్గిపోయిందనంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, కొనడం మానేస్తారు. జనరల్గా ఏమవ్వాలి, ప్రైస్ తగ్గింది కాబట్టి డిమాండ్ పెరగాలి, కానీ పెరిగిందా, పెరగలేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ రిచర్ పీపుల్ కేవలం వాటిని ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కొంటారు, ప్రైస్ తగ్గిపోతే కొనరు. అప్పుడు డిమాండ్ ఏమవ్వాలి, యాక్చువల్గా ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. ఎందుకనంటే పూర్ పీపుల్ కొనేస్తారు, అంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కొంటారు. కాబట్టి యాక్చువల్గా కొనేవాళ్ళు దాన్ని కొనే పరిస్థితి ఉండదు, అంటే రిచ్ పీపుల్ వాళ్ళు కొనరు కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గింది. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధం. ఓకేనా? తర్వాత ఇగ్నోరెన్స్. సో ఇగ్నోరెన్స్ అంటే ఏం చెబుతున్నాడు, సమ్టైమ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద కమాడిటీ ఈజ్ జడ్జ్ బై ఇట్స్ ప్రైస్. కొన్ని సందర్భాల్లో క్వాలిటీ ఆఫ్ ద కమాడిటీ అనేది దేని మీద బేస్ చేసుకుంటారు, ప్రైస్ అనే దాని మీద బేస్ చేసుకుంటారు. కన్జ్యూమర్స్ థింక్ దట్ ద ప్రొడక్ట్ ఈజ్ సుపీరియర్ ఇఫ్ ద ప్రైస్ ఈజ్ హై. అంటే ఒక వస్తువు అమ్ము వీడు ఇంత ధర చెప్తే ఇంత కాస్ట్ అంటున్నాడంటే దీని అర్థం దీంట్లో ఏదో బాగుందనే కదా అని అనుకుంటారు. అంటే హై ప్రైస్ పెట్టారు అని అంటే ఇంత కాస్ట్ అమ్ముతున్నారంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో క్వాలిటీ ఉంది అని చెప్పి కొనడానికి ప్రయత్నం చేస్తారు. జనరల్గా ప్రైస్ ఎక్కువ ఉంటే కొనచ్చా, కొనరు. ఎందుకని? డిమాండ్ సూత్రం ప్రకారం ఏంటి, ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగిందా లేదా అదనమాట. కాబట్టి ఇది ఒక ఎక్సెప్షన్ కింద చెప్తా ఉన్నాడు. తర్వాత స్పెక్యులేటివ్ ఎఫెక్ట్. సో స్పెక్యులేటివ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే ఒక ప్రైజ్ యొక్క ఒక కమాడిటీ యొక్క ప్రైస్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోతుందనే ఒక భయం ఉందనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉల్లిపాయలు తీసుకోండి. సో ఆనియన్స్ కాస్ట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా పెరిగిపోతూ ఉందనుకోండి, డే బై డే పెరుగుతూ ఉంది, 2 రూపాయలు 3 రూపాయలు అట్లా పెరుగుతుంది ఒక 6 నెలలు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటారు. యాక్చువల్గా అంత అవసరం లేదు, కానీ ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటారు. ఇది కూడా
న్యాచురల్ డిమాండ్ ప్రిన్సిపల్కి విరుద్ధంగా ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. అండ్ ఫియర్ ఆఫ్ షార్టేజ్. సో ఫియర్ ఆఫ్ షార్టేజ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ వార్ పీరియడ్లో, అంటే వార్ పీరియడ్లో మనకి వార్ అనేది జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ అనేది ఎక్కువ అవడానికి, హయ్యర్ ప్రైస్ అనేది అయిపోతుంది. ఎందుకంటే వార్ పీరియడ్లో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అన్నీ పెరిగిపోతాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఉన్న వస్తువులన్నీ అందరూ ముందు ఎందుకంటే బయటికి వెళ్తే ఏమవుతుందనే భయంతో అందరూ ఎక్కువ తెచ్చి పెట్టేసుకుంటారు ఒకేసారి కావాల్సినవి. ఎన్నాళ్ళకి యుద్ధం అవుతుందో తెలియదు కదా, కాబట్టి ఎక్కువ తెచ్చి పెట్టేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది? ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో కాబట్టి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా అటు ఇటుగా ఉన్నా కూడా ఆలోచించకుండా తెచ్చి పెట్టేసుకుంటాం. తర్వాత నెసరీస్. ఇన్ ద కేస్ ఆఫ్ నెసరీస్ లైక్ రైస్, వెజిటబుల్స్ ఎక్సెట్రా పీపుల్ బై మోర్ ఈవెన్ ఎట్ ఎ హై ప్రైస్. అంటే కూరగాయలు ఎంత ధర అయినా కొనుక్కోవాల్సిందే, రైస్ ఎంతైనా కొనుక్కోవాల్సింది. ఎందుకంటే ఆ రెండు లేకుండా మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా అవి ఎంత కాస్ట్ అయినా కూడా ఎంతో కొంత తెచ్చుకు తినాల్సిందే. కాబట్టి డెఫినెట్గా యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఆన్ దాట్. ఓకే, సో దట్ ఈస్ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎక్సెప్షన్స్. ఓకే.